హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎప్పుడు చేసుకునే బిస్కెట్స్ కాకుండా ఒక కప్పు పల్లీలతో ఇలా బిస్కెట్స్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు. మరి ఈ రుచికరమైన బిస్కెట్స్ను ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే చక్కగా పప్పు అనేది లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలనైతే ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టునైతే తీసేసుకోవాలండి. మీరు ఏదైనా ఒక కప్పు కానీ లేదా గ్లాస్ కానీ అయితే ఖచ్చితంగా కొలత అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పొట్టు తీసుకున్న పల్లీలను అయితే కనుక మిక్సీ జార్లో వేసుకోవాలండి. పల్లీలను మొత్తం వేయకుండా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను అయితే కనుక మనం పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు వేసాం కదండి, ఇందులోనే మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు పంచదార వద్దనుకుంటే ఈ పంచదార ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక చిన్న యాలకుని అయితే వేసుకొని మూత పెట్టి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మనకు ఒక ముద్దలాగా వస్తుంది. ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని మిశ్రమాన్ని అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అయితే వేసుకుందాము. ఎప్పుడు తినే బిస్కెట్స్ కాకుండా ఇలా ఒక కప్పు పల్లీలతో బిస్కెట్స్ చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, బౌల్లో అయితే మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమం వేసాం కదండి, పైన ఈ విధంగా ఒక జల్లెడ పెట్టుకొని ఏ కప్పుతో మనం పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు గోధుమ పిండి, ఒక పావు స్పూన్ వరకు వంట సోడా, అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ గోధుమ పిండిని అయితే జల్లించుకోవాలండి. మీరు ఇక్కడ ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే పంచదార ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పిండిని అయితే కనుక మొత్తం బాగా జల్లించుకోవాలి. పైన ఏమన్నా బరకలాగా ఉంటే దాన్ని అయితే కనుక తీసేసేద్దాము. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది బాగా అర్థమవుతుందండి. చూడండి, మనం ఈ విధంగా అయితే పిండిని జల్లించుకున్నాం కదా, మొత్తం ఈ పల్లీల మిశ్రమం అలాగే ఈ పిండి అంతా కలిసే విధంగా బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నాం అదే కప్పుతో పావు కప్పు వరకు ఫ్రీడమ్ ఆయిల్ తీసుకోవాలండి. పల్లీ ఆయిల్ అలా స్మెల్ వచ్చేవి కాకుండా ఈ విధంగా ఫ్రీడమ్ ఆయిల్ అయితే తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనకి చపాతీ ముద్దలాగా అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలండి. కరెక్ట్గా ఒక కప్పు పల్లీలకి పావు కప్పు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని మొత్తం ఒకేసారి ఎక్కువ వేయకుండా చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే ఇలా చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకొని మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం ముందుగా 2 టేబుల్ స్పూన్ల పల్లీలను పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ పల్లీలను అయితే కొంచెం పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా కొంచెం అయితే ఇలా ప్రెస్ చేశారంటే అవి కొంచెం పలుకుల్లా అవుతాయండి. ఇందులోనే ఒక స్పూన్ వరకు నువ్వులు వేసుకొని టేస్ట్ బాగుంటాయండి. ఇవి 2 కలుపుకొని పక్కన పెట్టుకుందాము. మనం ముందుగా పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, కొంచెం కొంచెం పిండిని తీసుకొని చూడండి ఈ విధంగా అరచేతిలో వేసి ప్రెస్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే తయారు చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఈ విధంగా చేశాను. ఇప్పుడు మనం ముందుగా పల్లీలు నువ్వులు కలిపి పెట్టుకున్నాం కదండి, అందులో అయితే ఈ విధంగా అద్దుకోవాలి. అద్దుకొని ప్లేట్కి అయితే ముందుగానే నేను ఇక్కడ కొంచెం నెయ్యి రాసి పక్కన పెట్టుకున్నానండి. ఆ ప్లేట్లో అయితే మనం తయారు చేసుకునే బిస్కెట్స్ని అయితే కనుక వేసేసుకోవాలి. చిన్న మీకు పెద్దవి బిస్కెట్స్ కావాలంటే పెద్దవిగా చేసుకోవచ్చండి, లేదు ఇలా చాలనుకుంటే చిన్నవిగా అయినా మీకు నచ్చిన సైజులో నచ్చిన షేప్లో అయితే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న బిస్కెట్స్ని అయితే కనుక ఇలా పల్లీల మిశ్రమంలో ఈ విధంగా అద్దుకొని మొత్తం కూడా ఒక ప్లేట్లో అయితే తీసుకుందాము. నేను ముందుగానైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టి ఒక 15 నిమిషాలు అయితే ప్రీ హీట్ చేసుకున్నానండి. ఈ కడాయిలో అయితే మనం తయారు చేసుకున్న ఈ బిస్కెట్స్ ప్లేట్ని అయితే కనుక అందులో పెట్టుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి బేకరీ స్టైల్లో బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఓవెన్ లేకపోయినా సరే చక్కగా మనం ఇలా ఇంట్లోనే బిస్కెట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. మనం ఈ బిస్కెట్స్కి గోధుమ పిండి మాత్రమే యూజ్ చేసాం కదండి, మైదా అయితే అసలు యూజ్ చేయలేదు. హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఒకసారి మీ పిల్లలకి ఈ బిస్కెట్స్ చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇవే బిస్కెట్స్ కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడు తినే బిస్కెట్స్ కాకుండా ఇలా ఒక కప్పు పల్లీలతో బిస్కెట్స్ తయారు చేయండి, చాలా బాగుంటాయి. టేస్టీగా మనకి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.